హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి ధనియాల చారు అండి. పెట్టుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది పోయాలి. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక పచ్చిమిరపకాయని సన్నగా ఇలా 4 ముక్కలు చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 చీలికలు చేశాను. ఇలా వేసిన తర్వాత వీటిలో ధనియాలు వేయాలి. ఈ స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు అనేది మనం వేస్తున్నామండి. ధనియాల చారుకి పొడి కాకుండా ఈ ధనియాలతోనే వేయాలి. కొంతమంది ధనియాలు లేకపోతే లాస్ట్లో ధనియాల పొడి అనేది వేయొచ్చు, కానీ ఇలా ధనియాలు మరిగిస్తేనే టేస్ట్ బాగుండిద్ది. ధనియాల చారు కంపల్సరీ ధనియాలు అనేది ముఖ్యంగా ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి ఇలా తిప్పాలి. వీటిని బాగా మరగనివ్వాలండి. ఈ గిన్నె సగానికి వచ్చే వరకు బాగా మరగనివ్వాలి వీటిని. ఇప్పుడు గిన్నె నిండా ఉన్నాయి కదండి, ఇవి సగానికి వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఇవి ఎంత బాగా మరిగితే ధనియాల చారు అంత టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి. ఇది చూసారా, గిన్నె నిండా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇక్కడ వరకు రావాలండి. అరకున్నాయి కదా, ఇక్కడ అడుక్కంట కాకుండా సగానికంట వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. దీంట్లో కొద్దిగా కల్లుప్పు అనేది వేస్తున్నాను. సరిపడినంత కల్లుప్పు అనేది మనం వేయాలి. చూసి వేసుకోండి. కల్లుప్పు కొంతమందిది ఉప్పు కళ్ళు బాగా ఉప్పగా ఉండిద్ది, కొంచెం తక్కువగా ఉండిద్ది. చూసి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. మొత్తం కలిదిప్పాక దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు అనేది మనం వేయాలి. చూసారా ఫ్రెండ్స్, కొద్దిగా వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కొంచెం కలుపుకొని దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మరగనివ్వాలండి. చూస్తున్నారా, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానన్నమాట. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత పొంగులుగా వస్తున్నాయో. ఇలా మరిగేటప్పుడు స్మెల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. స్మెల్ టేస్ట్ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. ఎందుకంటే నేను మధ్యలో ఏమన్నా వేస్తున్నానో వేయట్లేదు మీకు తెలియదు కాబట్టి, నేను ఎలా పెడుతున్నా స్టీస్ అలా పెట్టి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా నోరు పాగలేనప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాంటి చారు లేకపోతే సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటి ధనియాల చారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా మరగనివ్వాలి. చూసారా, దీనికన్నా కొంచెం మనకి మరగాలన్నమాట. ఇప్పుడు కొంచెం గిన్నె నిండా ఉన్నాయి, కొద్దిగా తగ్గినాయి కదా, ఇంకొంచెం మరగనిస్తే సరిపోతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సగం వరకు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది ఆపేసాము. ఇవి కొంచెం చల్లారనిద్దామండి. తర్వాత వాటిని ఇలా చిల్లులు గిన్నెలో కానీ వడపోతతో కానీ వడపోయొచ్చు. నా కాడ స్టీల్ వడపోత లేదు కాబట్టి నేను ఇలా చిల్లుల గిన్నెలో పోసానమాట. ఇవన్నీ కొద్దిగా ఈ కూరగాయలన్నీ కొద్దిగా చల్లారనిద్దామండి. ఇంత వేడి మీద మనం పిండలేము. ఇవి కొద్దిగా లైట్గా చల్లారనిద్దాం. వాటర్ అనేది ఇలా పక్కకు తీసేద్దాం అన్నమాట. ఇందాకలు అవన్నీ ఇలా గిన్నెలో వేసుకొని వీటిని ఇలా మెత్తగా ఇలా గుజ్జులాగా ఈ రసం మొత్తం ఇదిగో చూస్తారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఇలా పిసకాలన్నమాట. ఇలా పిసికితే ఏమైందంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు రసం అనేది మనకి దిగిద్ది. చూసారా, రసం వాటర్గా వస్తున్నాయి కదా, ఇవి బాగా ఇలా నలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం పిండుకున్నాక ఈ పిప్పినంతా ఇలా పక్కన పెట్టి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇందాక మనం వడకట్టాం కదా, అలానే వడకట్టాలి. ఇలా ఒక జల్లెడ తీసుకొని ఈ వాటర్ అంతా ఒక్కసారి ఇలా అని, ఇప్పుడు ఎందుకు వడపోస్తున్నామంటే ఇంకా ధనియాలు పిప్పి అలా మొత్తం రాకుండా ఇలా వడకట్టాలి. ఇలా వడకట్టడం వల్ల అలా ధనియాలు అవంతా పిప్పి రాకుండా ఉండిద్ది. ఇలా వడకట్టినాక తాలింపు పెట్టాలి. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా ఇలా కలపాలి. దీంట్లో తాలింపు గింజలు ఏం అవసరం లేదండి, కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో అవేం వేయకపోతేనే బాగుండిద్ది అనమాట. ఇప్పుడు ఇలా వేసాం కదా, కొద్దిగా కరివేపాకు అనేది మనం వేసుకున్నాము.
చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇవి కొద్దిగా వేగాలి. ఇవి వేగిపోయాయి కదా, మనం ముందుగా వడపెట్టుకున్న ఈ ధనియాల చారు అనేది మొత్తం ఇంట్లోకి వేసేద్దాం. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్ట్ మనకి ధనియాల చారు అనేది రెడీ అయిపోయాయి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి. ఇవి ఒక పొంగు వచ్చే వరకు చూడాలి. ఇందులో ఉప్పు, పులుపు, కారం అంతా సరిపోయిందని చూసుకోవాలండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, పులుపు సరిపోయింది. కారం వచ్చేసి నేను ఒక చిటికెడు వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఎక్కువ వేయట్లేదండి, ఒక పించే వేస్తున్నాను కారం. ఇప్పుడు ఆ చిటికెడు కారమే సరిపోతుంది, ఎక్కువ వేస్తే బాగోవండి. ఆ కొంచెం కూడా వేయనవసరం లేదు, మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఆ టేస్ట్ వేరేగా ఉండిద్ది అనమాట. కొద్దిగా కారం వేస్తే లైట్గా కారం కారంగా, ఉప్పుగా, పులుపుల్లగా తగులుతుంటాయి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి. వీటిని కొంచెం ఒక 2 పొంగులు వచ్చి స్టవ్ ఆపేస్తే మనకి ఎంతో రుచికరమైన ధనియాల చారు అనేది రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒక పొంగు వస్తుంది కదా, వీటిలో కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ అనేది ఆపేయటమే. ఇంతేనండి, మన ధనియాల చారు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుందంటే సూపర్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను.